హెచ్సీయూ భూములపై వీసీ రిజిస్ట్రార్తో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు సమావేశమయ్యారు. లీగల్ డాక్యుమెంట్స్ పరిశీలించినట్లు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. 2300 ఎకరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఇప్పటికీ అది ఎన్ని ఎకరాలు ఉంది, సర్వే చేసే అవకాశం ఉందా అని పరిశీలించినట్లు తెలిపారు. 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సీయూకు భూములు ఇచ్చిందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. 2012లో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ 2185 ఎకరాలు వర్సిటీకి చెందినదని సీసీఎల్ఏకు లేఖ రాశారన్నారు. మరి సుప్రీంకోర్టులో రేవంత్ ఈ భూమిపై కొట్లాడింది ఎప్పుడో చెప్పాలని అన్నారు. 2324 ఎకర్స్ భూమి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది అలాట్ చేసింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. దాని తర్వాత ఎన్నో సంస్థలకు మళ్ళా ప్రభుత్వం వాపస్ తీసుకుంది. మీకు ఐఎంజీకి ఇచ్చింది, అది తెలుసు. కేసు మొన్న గెలిచిండ్రు, అది తెలుసు. కొంత భూమి దీంట్లో నుంచి గచ్చిబౌలి స్టేడియం పోయింది, నవోదయ స్కూల్కి పోయింది, కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు పోయినాయి, టీఎన్జిఓ కాలనీకి పోయింది. ఎన్నో కారణాలు, మన ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చింది, మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చింది, బస్ స్టాండ్, ఇవన్నీ పోయినాయి. కోవిడ్ టైం అప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు బుల్డోజర్లు పెట్టి, అప్పుడు ఎవరు టీఆర్ఎస్ ప్రభుత్వం, అది ఎవరు బ్రెయిన్ చైల్డ్, ఎవరు ముఖ్యమంత్రి కొడుకు రామారావు. ఎందుకు అది కేవలం టీఎన్జిఓస్ కాదు, ఆడ 3-4 బిల్డర్స్కు లాభమయ్యేటట్టు బుల్డోజర్ పెట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పెడితే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళు భూములు అమ్ముకుండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళకి ఏం బాధ అంటే, అరే మేము మా దీని మీద కన్నేసినాం, మేము అమ్ముకోలేదు, వీళ్ళు అమ్ముకుంటున్నారు, అదే బాధ. చేసిన తప్పులని వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం కొట్లాడుతున్న అందరినీ కలుపుకొని, ముఖ్యంగా విద్యార్థులను కలుపుకొని, విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని యూనివర్సిటీలను ఏకం చేసి రాష్ట్ర పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి హైకమాండ్ ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి ఉద్యోగంగా మలుపు తిప్పేందుకు మేము ప్రయత్నిస్తాం. స్థానిక ఎంపీగా విశ్వేశ్వరరెడ్డి గారు ఆ దిశగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు.